గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు సిటీసీ లాంగ్ లీఫ్ టీ పౌడర్ గురించి మీకు తెలియజేస్తానండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి ఇందులో. మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. బయట మార్కెట్లో టీ పౌడర్కును మన దగ్గర మోడీ కేర్లో దొరికే టీ పౌడర్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి నేను దాని గురించి చెప్తాను మీకు. మనం రోజు పొద్దున లేవగానే బ్రష్ చేసిన తర్వాత చాలామంది కూడా ఫస్ట్ టీతోనే డే అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ టీ తాగితే ఒక ఎనర్జీ వస్తుంది, ఎంత పనైనా చేయగలుగుతానని అనుకుంటాము. కానీ ఆ టీలోనే ఎంత ప్రమాదం ఉందనేది ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తాను. బయట మార్కెట్లో దొరికే టీ పౌడర్ ఏంటంటే అండి, వెంటనే మనం టీ పెట్టగానే వెంటనే కలర్ అనేది మంచి కలర్ వస్తుంది. చూడడానికి లుకింగ్ సూపర్గా ఉంటుంది, టెంప్టింగ్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అని అనేసి మనం టెంప్టింగ్గా చాలా ఇష్టంగా ఒక డేలో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు, అంటే మన అలసటని మర్చిపోవడానికి, మనం చేసే పని నుంచి రిలీఫ్ అవ్వడం కోసమని చాలామంది టీ తాగుతూ ఉంటారు. కానీ అది మన ఆరోగ్యాన్ని చాలా పాడు చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పేగు పూత వస్తుంది, మన కడుపులో ఇన్ఫెక్షన్స్కి కారణమవుతుందండి. ఎందుకంటే ఇందులో ప్రిజర్వేటివ్ కలర్స్ అనేది యాడ్ చేస్తున్నారు, అలాగే కెమికల్స్ కలుపుతున్నారు. ఎప్పుడైనా న్యాచురల్గా తయారు చేసే టీ పౌడర్లో కానీ ఎప్పుడూ కూడా కలర్ అనేది త్వరగా రాదు. ఎందుకంటే త్వరగా వస్తుందంటేనే మనం అక్కడే అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మార్కెట్లో ఎంత రకంగా కల్తీ అవుతుందనేది బెస్ట్ ఎగ్జాంపులే ఈ టీ పౌడర్ అండి. కానీ మన మోడీ కేర్లో లభించే టీ పౌడర్ అనేది న్యాచురల్గా ఒరిజినల్తో తయారు చేయబడిన తేయాకు నుంచి తీసి తయారు చేయబడిన లీవ్స్ అండి. ఇవి ఏంటంటే మనం వాటర్లో వేసినా మిల్క్లో యాడ్ చేసినా కానీ మసిలిన తర్వాత మాత్రమే కలర్ అనేది వస్తుంది. ఎంత టీ మసిలినప్పుడు మాత్రమే దానిలో నుంచి తేయాకు రసం అనేది కిందకు జారి మనకు కలర్ అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే మనకు టీ అనేది తయారవుతుంది. కానీ వేసిన వెంటనే రంగు రావడం వల్ల అది మంచి కలర్ ఉంది అనేసి మనం అనుకుంటున్నాం. కానీ ఒరిజినల్లో అలా కలర్ అనేది రాదండి. డెమో రూపంలో మనం ఇప్పుడు టీ పౌడర్, మన మార్కెట్లో దొరికే టీ పౌడర్ గురించి, అలాగే మన మోడీ కేర్లో దొరికే టీ పౌడర్ గురించి డెమో చేసి ఇప్పుడు చూపిస్తాను. దానికోసం అనేసి ముందుగా నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్లో చూడండి, రెండిట్లలో కూడా సమానంగా వాటర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఈ గ్లాస్లో మన మోడీ కేర్లో దొరికే టీ పౌడర్ అని పెట్టాను. ఇది మార్కెట్లో దొరికే టీ పౌడర్ పెట్టాను. ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే టీ పౌడర్ అండి. నేను దీన్ని ఇప్పుడు ఈ గ్లాస్లోకి యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేశాను. చూడండి ఎంత తొందరగా కిందకు అనేది ఇది జారిపోతుంది. చూడండి ఒకసారి, త్వరగా అనేది కిందకు జారిపోయి కింద కలర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. కింద మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది, కలర్ అనేది వస్తుంది. ఇది మన మోడీ కేర్లో ఇప్పుడు టీ పౌడర్ అండి. ఇది సిటీసీ లాంగ్ లీఫ్ నుంచి తయారు చేసిన మన టీ పౌడర్ అండి. ఇప్పుడు దీన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, అది కొద్దిగా మాత్రమే కిందకు అనేది రావడం జరుగుతుంది. కొద్దిగా మాత్రమే కిందకి రావడం జరుగుతుంది. కానీ కలర్ అనేది ఏది ఫామ్ అవ్వలేదండి. కానీ బయట మార్కెట్లో దొరికే టీ పౌడర్ చూసారా, కిందకి మొత్తం ఒకేసారి జారిపోయింది, కలర్ అనేది వచ్చింది. అంటే ఇందులో కెమికల్స్ యాడ్ చేశారు, అలాగే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనం టీ అనేది రంగు అనేది ఎక్కువగా వస్తుంటే ఇది మంచి టీ అని మనం తాగుతున్నాం. కానీ ఈ టీ తాగడం వల్ల మనకు చాలా అనారోగ్య సమస్యలు అనేది తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ టీ అనేది ఎంత తక్కువగా తాగితే అంత మంచిది. నాకు తెలిసైతే మొత్తానికి అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. మన మోడీ కేర్లో లభించే టీ పౌడర్ చూడండి, జస్ట్ కొద్దిగా మాత్రమే కిందకి దిగి తక్కువ కలర్ అనేది వచ్చింది. మీరు చూడండి వీడియోలో, దీనికి దానికి వేరియేషన్ చూడండి ఒకసారి.
టీ పౌడర్ అంతా కూడా పైనే ఉండిపోయింది. అలాగే కలర్ అనేది చాలా తక్కువగా వచ్చింది. మన మోడీ కేర్లో ఉన్న టీ పౌడర్ని వాడుదాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ యాడ్ చేయరండి. కాబట్టి మన మోడీ కేర్లో దొరికే సిటీసీ లాంగ్ లీఫ్ అండి, మంచిగా న్యాచురల్గా తయారు